నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రావణ మాసం శుభముహూర్తాలతో రత్నగిరి కొండపై వివాహాల జోరు. 22, 23 తేదీలలో బుకింగ్లతో నిండిపోయిన మండపాలు, వసతి గదులు. మాల మహానాడు దళిత జేఏసీ ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, మానవహారం. ఈ నెల 22, 23 తేదీల్లో మండపేట డిగ్రీ కళాశాలలో స్మార్ట్ మెరిట్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కు ఇతర దేశాల నుండి పాల్గొననున్న సైంటిస్టులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో జరిపిన భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. బుధవారం ఉదయం 5 గంటల నుండి రోడ్లపైకి మాల మహానాడు జేఏసీ నాయకులు, మాల ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చి అన్నంపల్లి టోల్గేట్ ను ముట్టడించి వాహనాలను నిలిపివేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జేఏసీ నాయకులు చర్యలు తీసుకున్నారు. అలాగే మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూసివేయించి రహదారులపై బైఠాయించారు. అనంతరం ముమ్మడివరం నగరంలో ఎయిమ్స్ కళాశాల వై జంక్షన్ వద్ద మాల మహానాడు జేఏసీ మానవహారం నిర్వహించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న గోశాలలో ఉన్న ఆవులకు జాతీయ పశువ్యాధి నివారణ పథకంలో భాగంగా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమక్షంలో ఆవులకు పశు వైద్య అధికారులచే వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దేవస్థానంలో ఉన్న సుమారు 100 ఆవులకు గాలి కుంటు వ్యాధులు సోకకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటానని దేవస్థానం డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి ఐవి రామారావు తదితరులు పాల్గొన్నారు. అందుకని మనం 6 to 10 వరకు చేస్తాం వ్యాక్సిన్, పగలే చేస్తాం. ఇది 100 ml మేడం, 50 డోసెస్, 2 ml. అది అంతగానే అవుతుంది. శుభ సూచకంగా మన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ గోశాలలో ఏంటంటే గాలికుంటు వ్యాధి అని చెప్పేసి మనకి మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి మనకి ఇబ్బందికరమైన వ్యాధి మనకు పెడుతుంది మన ఇండియా అంతా కూడా. దాంట్లో భాగంగా మనం అంతకు ముందే మనం 27 రౌండ్లు వ్యాక్సినేషన్ చేశాం. అయినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కూడా ఈ వ్యాధి సోకుతూనే ఉంది. ఇది మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొదలెట్టినప్పుడు ఇది 4వ రౌండ్. ఇది అంటే టోటల్గా 31 రౌండ్ ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది ఏంటంటే పశువుల్లో తెల్ల పశువులు కానివ్వండి, నల్ల పశువులు కానివ్వండి, అంటే గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, వీటన్నిటికి కూడా వ్యాధి ఎక్కువ జ్వరం రావటం 100%. అక్కడ వ్యాధి సోకిన యానిమల్స్కి 100% పక్కన ఉన్న యానిమల్స్ అన్నిటికి కూడా సోకుద్ది. అదేవిధంగా వ్యాధి వచ్చినప్పుడు కూడా మనకి ఒక 5% మోర్టాలిటీ కూడా ఉంటుంది, ఒక 5% యానిమల్స్ చనిపోవడం కూడా ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనకి మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన రైతులు ఉత్పత్తి చేస్తున్న పాల ఉత్పత్తులు కానివ్వండి, మాంసం ఉత్పత్తి కానివ్వండి, ఎందుకంటే గొర్రెల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది కాబట్టి దీనివల్ల ఈ వ్యాధి ఉండటం. ప్రముఖ
పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధానం శ్రావణ మాసం కావడంతో భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ మాసంలో ప్రధానమైన ముహూర్తాలైన గురు శుక్రవారాలలో కొండపైన నవ వధువులతో కలకల్లాడనుంది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో వివాహాలు జరుపుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు. అంతేకాకుండా శ్రావణ మాసం కావటంతో ఈ నెల 22 గురువారం 23వ తేదీ శుక్రవారాలు ఈ మాసంలో అతి పెద్ద ముహూర్తాలు కావటంతో రత్నగిరి రద్దీగా మారనుంది. ఈ 2 రోజుల్లో సత్యదేవుని సన్నిధిలో రత్నగిరి, కొత్తకొండ సత్యగిరిలపై ఉన్న హరిహర సదన్, శివ సదన్ కలిపి 280 గదులు ఉండగా విష్ణు సదన్ 36, వివాహ హాల్స్, ఉచిత కళ్యాణ మండపములు 28 ఉండగా మొత్తం పూర్తిగా బుకింగ్ తో నిండిపోయినట్లు అధికారుల ద్వారా తెలియవస్తుంది. ఇప్పటికే 30% రిజర్వేషన్లను ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోగా నాయకులు సిఫార్సులు లేకతో మిగిలిన ఖాళీలు పూర్తయినట్లు చెబుతున్నారు. ఈ 2 రోజుల్లో 200 నుండి 250 వివాహాలు జరిగే అవకాశం ఉందని పురోహితులు చెబుతున్నారు. అన్నవరం మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సంప్రదాయ సిద్ధంగా అనాది కాలంగా ఎన్నో పెళ్లిళ్ళు ప్రతి పెళ్లిళ్ళ సీజన్లోనూ జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి వచ్చి అనేక మంది జంటలు ఏకమవుతూ ఉంటారు. అలాగే వారి వారి స్వస్థలాల్లో కూడా వివాహాలు చేసుకుని ఆ పెళ్లి బట్టలతోటి ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వ్రతం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందుతూ ఉంటారు. ఈ విధానం రాష్ట్రం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా లెక్కకు మించి జంటలు ఈ కొండకు వస్తూ ఉండడం, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండడం ఇది పరిపాటిగానే ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మాఘాది పంచకం అంటే మాఘమాసం మొదలు 5 నెలలు విశేషంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రంలో వివాహానికి చాలా ప్రశస్తమైనటువంటి చెప్పబడుతున్నాయి. అలాగే ఇప్పుడు రేపు రాబోయే 22, 23 తెల్లవారుజామున ముహూర్తాలు కూడా ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు కలిగి ఉన్నాయి. అందువల్ల ఒకటి మరియు ఈ శ్రావణ మాసానికి ఇవి చివరి ముహూర్తాలు కావడం వల్ల కూడా విశేషంగా లెక్కకు మించి అనేక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తజనులందరూ కూడా ఇక్కడికి వచ్చి నూతన దంపతులు అలాగే ఒకటయ్యే జంట దంపతులు కూడా ఇక్కడ వివాహం చేసుకోవడం, వివాహమైన వారు కూడా ఆ పెళ్లి బట్టలతోటి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం, సంపూర్ణంగా స్వామివారి యొక్క ఆశీస్సులను పొందుతూ ఉండడం ఇక్కడ అనేక సంవత్సరాలుగా సంప్రదాయ సిద్ధంగా చాలా భక్తుల యొక్క విశ్వాసంలో మొదటి భాగంగా ఉంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము అనేటువంటి రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేటువంటిది ఈ క్షేత్రం మీదనే జరుగుతూ ఉంటుంది. ఆచార సిద్ధంగా మన తరతరాలుగా మన ఇళ్లలో కూడా ఏ శుభకార్యం చేసుకున్నప్పటికీ కూడా వెంటనే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. అది ఆ వ్రతాన్ని ఆయన యొక్క సన్నిధిలోనే చేసుకోవడం చాలా విశేషమని భక్తులందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించడం, దర్శించడం, స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉండడం భక్తులందరికీ కూడా ఎంతో కాలంగా అందరికీ కూడా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నేడు బంద్ నిర్వహిస్తున్నట్లు మాల మహానాడు సభ్యులు బురిగా ఆశీర్వాదం, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటపల్లి జాన్ మార్క్ జై భీమ్ యూత్ వారు తెలిపారు. ఈ మేరకు అందరూ తమకు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి సింహాచలం, పోలమాల సత్తిబాబు, సల్మాన్ ధనరాజు, కనికెళ్ల ప్రసాద్, మారే బుజ్జి, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ తాళరేవు మండలంలో విజయవంతంగా సాగింది. తాళరేవు మండలంలోని సుంకరపాలెం జంక్షన్ నుండి చొల్లంగి వరకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూసివేశారు. వ్యాపార సంస్థలు బంద్ పాటించి మద్దతు తెలిపారు. దళిత సంఘాల నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణం వర్గీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కల ప్రసాద్ బాబు, కాశీ లక్ష్మణస్వామి, పోతుల రత్నకుమారి, రేవు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఖండిస్తూ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు, ముఖ్యంగా మహర్లు, మాలలు, ఇతర సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఎస్సీలో ఉన్నటువంటి ఆ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వేళ బంద్ను పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా వేళ తాళరేవు మండలంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు ఐకమత్యంగా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఈ రోజున ముక్త కంఠంతో తాళరేవు మండలాన్ని దిగ్బంధించడంతో పాటు ఆ బంద్ను సంపూర్ణం చేయడంలో విజయవంతమయ్యాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొలు తెరవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మానేయండి, మీరు మమ్మల్ని విభజించడం మానండి. మేము ఉన్నటువంటి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి అది నిజమైనటువంటి వారసు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ కార్యక్రమం కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ కార్యక్రమం కాకినాడ జిల్లాలో విజయవంతంగా అయింది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ బంద్కి మద్దతుగా ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. అలాగే మార్కెట్లో ఉన్న పలు వ్యాపార సంస్థలను దళిత సంఘాలు మూయించివేశారు. కాకినాడ నగరంలో దళిత సంఘాల నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బంద్లో భాగంగా మరి తెల్లవారుజామున 4 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ కాంచి కాకినాడ నలుమూలల మరి జిల్లా అంతా కూడా కవర్ అయ్యే విధంగా ప్రజలకి మరి మాకు సహకరించమని, ఈ బంద్ని విజయవంతం చేయమని మరి గత వారం రోజులుగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు కానీ, మరి అన్ని ప్రైవేట్ రంగాలు కానీ, ప్రభుత్వ రంగాలు కానీ మాకు సంపూర్ణ మద్దతు తెలపడం, ఈ బంద్ విజయవంతం చేయమని ప్రజల్ని, అలాగే ప్రైవేట్ రంగాల్ని, గవర్నమెంట్ సెక్టర్ని కూడా కోరడం జరిగింది. ఇది ఎస్సీ వర్గీకరణని మరి వ్యతిరేకిస్తూ మేము నిరసన తెలియజేస్తూ ఈ బంద్ పాటిస్తున్నాం. ఈ బంద్ ఖచ్చితంగా విజయవంతం చేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని మోడీ గారి గవర్నమెంట్ చేసే దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొడతారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగు పులకిస్తున్నా. జై భీమరావు భారత్ పార్టీ. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ చరిత్రలో ప్రప్రథమంగా ఆగస్టు నెలలో 22, 23 తారీఖుల్లో మండపేట డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు స్మార్ట్ మెటీరియల్ పై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీకేవి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు ముఖ్యంగా ఐఏఎస్ఎస్, ఐఐటి, ఎన్ఐటి, దక్షిణ కొరియా, న్యూయార్క్, ఢిల్లీ ప్రాంతాల నుంచి పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొంటారన్నారు. ఎనర్జీని తక్కువ స్పేస్లో ఎలా మనం సేవ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం అన్నమాట. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొత్త కొత్త పదార్థాలు కనిపెట్టి వాటిని వినియోగంలోకి తీసుకురావడం, దానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సమావేశం ఇది. దీన్ని గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే మన మండపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం రేపు ఉదయం 9:30కు జరుగుతుంది. దీనిలో 150 మంది రిజిస్టర్ అయ్యారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సమావేశానికి ప్రముఖ శాస్త్రవేత్తలు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వస్తున్నారు. దక్షిణ కొరియా, అమెరికా నుంచి కొందరు, అలాగే ఐఐఎస్ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు నుంచి, ఎన్ఐఐటి తిరుచి నుంచి, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఢిల్లీ నుంచి,
ప్రముఖ శాస్త్రవేత్తలు వస్తున్నారు. వీళ్ళందరూ రేపు అంటే 22, 23 2 రోజులు మనతోనే ఉండి వాళ్ళు తమ ఐడియాస్ను మనతో పంచుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ చుట్టుపక్కల డిగ్రీ కళాశాలలు అలాగే పీజీ విద్యార్థులు వచ్చి మరింత ఎన్రిచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరింత జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంకి అందరూ సహకారం అందించారు. కళాశాలతో పాటు ఓఎన్జీసీ కొలాబరేషన్తో చేస్తున్నాము. ఓఎన్జీసీ వాళ్ళే కాకుండా కళ్యాణి రెస్టారెంట్ వాళ్ళు, అలాగే విజ్ఞాన్ కాలేజీ, విద్యా వికాస్ వాళ్ళు, ఎంపీఎస్ స్కూల్, ఎస్కే ట్రావెల్స్ వాళ్ళు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు చేస్తున్న బంద్ రామచంద్రపురంలో కొనసాగింది. మాల మహానాడు, జై భీమ్, దళిత సంఘం, అంబేద్కర్ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రామచంద్రపురం ద్రాక్షారామ యానాం సెంటర్లో మానవహారం నిర్వహించారు. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో గొల్లపాలెం, కె గంగవరం తదితర గ్రామాల్లో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూసివేశారు. మాలలు ర్యాలీ నిర్వహిస్తూ ఎస్సీ వర్గీకరణ తీర్పునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెంటనే, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెంటనే, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్ వెంటనే, ఐక్యత, రాజ్యాంగానికి విరుద్ధమైన ఐక్యత, ఎస్సీ వర్గీకరణ వెంటనే, ఎస్సీ వర్గీకరణకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వెంటనే, ఎస్సీల ఐక్యత. We want justice. Look at కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రామచంద్రపురం గర్ల్స్ హై స్కూల్ హాస్టల్ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన మరియు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. పీవైఎల్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ కోల్కతాలో అర్జికార్ వైద్య కళాశాల విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యంత దుర్మార్గంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకులు అంబటి కృష్ణ, దుర్గా ప్రసాద్, జ్యోతి, రేవతి, నాగేశ్వరి, శైలజ, భవానీ తదితరులు పాల్గొన్నారు. గాయపరిచారు అటువంటి నిందితులను కూడా శిక్షించాలని అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా మహిళలకు మరి విద్యార్థులకు భద్రత లేదు. దేశంలో ఆవులకి గోవులకు ఉన్న రక్షణ మహిళలకు లేకుండా పోయింది. ఈ దేశంలో అర్ధరాత్రి ఆడది మహిళ ఎక్కడైతే నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతుందో అక్కడే నిజమైన స్వతంత్రమని గాంధీ గారు అంటే, మరి మిట్ట మధ్యాహ్నం పూట కూడా మహిళలకు భద్రత లేని పరిస్థితి ఉంది. ఢిల్లీలో నిర్భయ గాని, తర్వాత అభయ గాని, లేదా తెలంగాణలో దిశ గాని అనేక ఘటనలు జరిగాయి. ఈ ఘటనలో కూడా ఎవరికి కూడా న్యాయం జరగలేదు.
ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించాలా. ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు విద్యార్థులు రక్షణ లేకుండా మరి 16 సెకండ్లకు అత్యాచారంగా దేశాన్ని పాలకవర్గం పార్టీలు తయారు చేశాయి. ఇక్కడ ఎక్కడా కూడా భద్రత అనేది లేదు. తల్లిదండ్రులు మరి మహిళలకి పిల్లల్ని పెంచాలన్నా చదివించాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు, భయభ్రాంతులు గురవుతున్నారు. కాబట్టి మరి విద్యార్థులకి మహిళలకి కాలేజీల్లోనే స్కూల్లోనే అదేవిధంగా బయట సొసైటీలోనే రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. మాల మహానాడు జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో బలభద్రపురంలో రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారు ప్రైవేటు వ్యాపార విద్యా సంస్థలు వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. జై భీమ్ యూత్ నాయకులు పోలుమాటి సుధాకర్, నేతల సురేష్, నేతల రాజు, వింజమల్ల సుధాకర్ బాబు తదితర నేతల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయవరంలో జరిగిన బంద్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లను మూయించారు. మానవాహారం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలని, మాలల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. తొలుతగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.